ఫ్రెండ్స్, ఈరోజు మిగిలిపోయిన రైస్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగిని, క్యారెట్ ముక్కలు, కొంచెం కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుందండి. ఎగ్ ఒకటి వేసానండి. రైస్ సరిపడినంత ఎగ్. రైసు పొడిగా చేసి పెట్టాను. ఫ్రెండ్స్, ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, అలాగే మిరియాల పొడి కొంచెం, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసాను. కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత రైస్ని యాడ్ చేద్దాం. చక్కగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని తర్వాత రైస్ని యాడ్ చేద్దాం. రైస్ వేసి బాగా కలిపానండి. మరి కొంచెం సేపు వేగనివ్వాలి. అవన్నీ కూడా టేస్ట్, మిరియాల పొడి మొత్తం కూడా రైస్కి పడితే బాగుంటుంది. తర్వాత నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలతో తీసుకుంటే నిమ్మరసం పిండుకొని ఇక చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీరు కూడా నచ్చుతుంది మీకు. నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.